तेलंगाना बीजेपी के रियासती सदर रामचंद्र राव ने कहा कि मकामी इदारा-जाती इंतखाबात के पेश नज़र तेलंगाना हुकूमत किसानों के साथ हमदर्दी जता रही है। पिछले 18 महीनों से किसानों को पूरी तरह से फरामोश कर दिया गया था। जैसे ही हाईकोर्ट ने इंतखाबात करवाने के हुकूमत को अहकामात जारी किए, वज़ीर आला रेवंत रेड्डी को किसानों की याद आ गई। रामचंद्र राव ने कहा कि बीजेपी इस मामले को लेकर किसानों के बीच जाएगी और हुकूमत की मुखालिफ किसान पॉलिसी से उन्हें वाकिफ करवाएगी। ఇదైతున్నాయి మా పేర్లు దాంట్లో నుంచి ప్రోహిబిటెడ్ లిస్ట్లో వచ్చి తొలగియట్లేదు అనేటువంటి బాధలు చెప్పుకుంటున్నారు. ఇది కొద్దిగా మీరు స్టడీ చేస్తున్న అవసరం కూడా ఉన్నది. మీ ప్రాంతంలో ముఖ్యంగా ఇది పట్టణం అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ సమస్య ఉన్నది. మిగతా వాళ్ళ దగ్గర ఉండొచ్చు. రెండోది మనందరూ తెలిసి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. హైకోర్టు సూచన ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా సెప్టెంబర్ లోపల జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ రాగానే ఎలక్షన్స్ వెంటనే కూడా అనౌన్స్ చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులకు మేము 6,000 రూపాయల ముందు మొదటి విడతగా రైతు బంధు ఇస్తామని చెప్పడం జరిగింది.